హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం కట్ వర్క్ బ్లౌజ్ ట్రాన్స్పరెంట్ ఉన్న క్లాత్ పైన ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అయితే వేసుకొని ఇట్లా మనకి నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే చిన్నగా మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాక ఇంకొక లైనింగ్ తీసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న బక్రం కట్ వర్క్ డిజైన్ ఉంది కదా, అది అటాచ్ చేసుకొని నేను చూపించినట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే చేసేసి ఫస్ట్ అయితే ఒక రఫ్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కట్స్ మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా మన నెక్ అనేది అటు ఇటు కాకుండా ఉండడానికే మనం రఫ్ స్టిచ్ అయితే ఫస్ట్ వేసినాం. తర్వాత ఈ కట్స్ ఎట్లున్నాయో అట్లనైతే స్టిచ్ చేసుకున్నాం. దాని తర్వాత చిన్నగా నాచెస్ అయితే పెట్టాలి. ఇది మీ అందరికీ తెలుసు. క్రాసింగ్స్ ఉన్న కాడ మనం చిన్న కట్ లాగా పెట్టుకుంటేనే మనకి అక్కడ ముడత అనేది లేకుండా కట్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి. సో అట్లనే వేసుకున్న దానిపై నుంచి మళ్ళీ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. సో ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా అయితే మనకి ట్రాన్స్పరెంట్ ఉన్న దానికి లోపలే మనం వేసిన బక్రం అయితే కనిపించదు.